హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక హెల్దీ రోటీ చూపించబోతున్నానండి. హెల్దీ పుల్కా అని అనుకోవచ్చు. చపాతీ ఆయిల్ పెట్టుకుంటే చపాతీ అయిపోతుంది, లేకపోతే పుల్కా. ఎందుకంటే డైలీ మనం ఓన్లీ ఉట్టి చపాతీ తింటుంటాం కదా. ఎందుకంటే గోధుమ పిండితో చేసుకున్న రొట్టెలు తింటుంటాము. ఇందులో ఏంటంటే షుగర్ని పెంచే లక్షణాలు ఉన్నాయండి. ఇందులో కూడా గ్లూకోజ్ ఎక్కువ ఉంటుందంట, గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఇందులో కూడా ఎక్కువ ఉంటుందంట గోధుమ పిండిలో. సో మనం ఇది ఓన్లీ ఇలాగే కాకుండా దీన్ని మనం ఇంకో వెరైటీగా హెల్దీగా మార్చుకోవచ్చు. ఎలాగంటే ఇదిగోండి, మెంతికూర. ఇది డయాబెటీస్కి చాలా మంచిది. ఇందులో పుష్కలమైన ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయన్నమాట. డయాబెటీస్కి అది షుగర్ తగ్గించి కంట్రోల్లో పెట్టుకునేవి కూడా ఉంటాయి కదా. ఇందులో అంత పవర్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ మెంతికూరలో. సో ఈ మెంతికూరని మనం ఒక కప్పు నిండా తీసేసుకొని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. దీన్ని ఏం చేయాలంటే సన్నగా కట్ చేసుకొని మనం ఇప్పుడు ఈ 2 కప్పుల పిండి వేసుకుంటాం. ఇందులో వేసి కలుపుకుందాం. ఇదిగోండి, నేను ఈ కప్పుతో 2 కప్పులు తీసుకుంటున్నాను గోధుమ పిండి. ఎందుకంటే 1 కప్పు అంటే మరి తక్కువ అయిపోతుంది కదా, అందుకు 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. ఇదిగోండి 2 కప్పుల గోధుమ పిండి. ఈ 2 కప్పుల గోధుమ పిండిలోకి మనం చక్కగా మంచి గోధుమ పిండి ఇంట్లో ఆడించుకున్నదే గోధుమలను తీసుకొచ్చేసి ఇంట్లో ఆడించుకుంటే ఇంకా మంచిది. ఈ బయట పిండి అయితే కొంచెం అందులో ఫైబర్ తక్కువ ఉంటుంది కదా. ఇంట్లో ఆడించిన పిండి అయితేనే చాలా బాగుంటుంది మనకి. సో ఇందులోకి ఇప్పుడు మనం ఇది సన్నగా కట్ చేసుకుందాం. కడిగి పెట్టుకున్నాను, ఇంకా కట్ చేయలేదు. కట్ చేసి ఇందులో వేసేసుకుందాం. ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇది మెంతికూర కదా, కొంచెం ఇలా పెద్దగా ఉంటే చపాతీలో బాగోదు. కొంచెం ఇలా సన్నగా కట్ చేసుకొని మనం పిండిలో కలిపేసుకోవాలి. దీన్ని ఇట్లా కట్ చేసుకున్న దీన్ని మనం ఇందులో కలిపేసుకుందాం. ఎక్కువ వేసుకున్నా పర్లేదండి, ఇది చాలా మంచిది కాబట్టి వంటికి. కొంచెం ఎక్కువైనా నష్టమేమీ లేదు. ఉట్టి గోధుమ పిండి తినే కన్నా ఇలా ఎక్కువ వేసుకొని చేసుకుంటేనే మంచిది. ఇందులోకి మనం కొంచెం అంత సాల్ట్, ఒక పించ్, మరి ఎక్కువ కూడా కాదు. సాల్ట్ వేసుకోకపోయినా పర్లేదు, కానీ మెంతికూర వేసినప్పుడు కాబట్టి కొంచెం అంత సాల్ట్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ కలర్ కోసం, ఇది వైట్గా ఉంటుంది కాబట్టి కలర్ కోసం ఒక పించ్ పసుపు వేసుకున్నా బాగుంటుంది. ఒక పించ్ ఇదిగోండి పసుపు, అంతే, ఇంకేం లేదు. కొంచెం వాటర్ పోసుకుంటూ మనం దీన్ని మొత్తం పిండితో ఇలా కలిపేసుకొని ఫస్ట్ కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి మొత్తం ఒక గట్టి ముద్దలాగా, చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. మధ్యలో వేసుకుంటూ ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇందులో ఒక స్పూన్ ఇలా ఆయిల్ వేసుకొని కలుపుకుంటే సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. లాస్ట్లో ఇలా ఆయిల్ వేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి. మొత్తం పిండి అంతా చాలా గట్టిగా చేసి ఇదిగోండి, ఇలాగా కొంచెం గట్టిగానే ఉండాలి. లూజ్ అవుతే మరీ చపాతీ రాదు. ఇలాగా కలుపుకున్నాం కదండి. దీన్ని మనం ఒక 15 నిమిషాల పాటు ఒక మెత్తటి క్లాత్, కొంచెం తడి క్లాత్ వేసి అలా పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనం దీన్ని చపాతీ చేసుకుందాం. 15 నిమిషాలు అయిపోయిందండి. పిండి చక్కగా నానిపోయింది. ఇప్పుడు మనం చిన్న బాల్స్ కింద తీసుకొని చపాతీ కావాల్సిన వాళ్ళు చపాతీలాగా, లేదు మనం ఓన్లీ పుల్కానే వితౌట్ ఆయిల్ పుల్కానే చేసుకోవాలనుకుంటే పుల్కాలాగా. ఫస్ట్ నేను ఒక పుల్కా చేసి చూపిస్తాను మీకు. ఇలాగా చిన్నగా తీసుకున్నాను. కొంచెం ఇందులో ఆకుకూర వేసాం కాబట్టి మరీ పెద్దగా లావుగా చేసుకోకుండా చిన్న బాల్ తీసుకొని చిన్నగా ఇప్పుడు పుల్కాలాగా ఒత్తుకుందాం. ప్లెయిన్గా తినే కానీ ఇలా చేసుకొని తింటే చాలా బెటర్ అండి. హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. ఇలా ట్రై చేయండి, వేడివేడిగా చాలా బాగుంటుంది. అసలు ఒకసారి చేసుకుంటే మళ్ళీ ప్లెయిన్ తినలేరు ఇంక మీరు. ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది. పాలకూర వేసి కూడా చేసుకోవచ్చు. వేసుకున్నాం కదండి పుల్కాని. ఇప్పుడు మనం దీన్ని పెనం పెట్టుకున్నాం. ఈ పెనం మీద పెనం వేడెక్కిపోయింది, వేసుకుంటున్నాం. ఆయిల్గా నేను పెట్టుకోనక్కర్లే, పుల్కా కాబట్టి ఇలాగే చేసుకున్నాం. నెక్స్ట్ పుల్కా కాలుతున్నంతసేపు మనం మళ్ళీ చపాతీ చేసుకుందాం. ఇప్పుడు చపాతీ చేసి చూపిస్తాను మీకు, ఆయిల్ పెట్టి. అదే వితౌట్ ఆయిల్ కదా, ఇప్పుడు ఇది ఆయిల్. పుల్కా వేసాం కదా ఇందాక, ఇదిగోండి ఇలా కాల్చుకోవాలి. చపాతీ చేస్తున్నాను, అది కాలేలోపు చపాతీ చేద్దామని ఇక్కడ చపాతీ చేస్తున్నాను. చపాతీలకు ఏంటంటే మధ్యలో ఇలా ఆయిల్ పెట్టుకుంటే సాఫ్ట్గా గుల్లగా ఉంటుంది కదా, అందుకు ఇలా సాఫ్ట్గా తినాలనుకునేవారు ఇలా చపాతీ చేసుకోవచ్చు. పుల్కా అంటే కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, అందులో ఆయిల్ ఉండదు. సో ఇలా ఆయిల్ పెట్టుకొని మనం ఇలా చపాతీ చేస్తాం.
చిన్న చిన్నగా చేసుకుంటేనే బాగుంటాయండి ఇవి. మరి పెద్ద పెద్దగా అయితే కొంచెం చూడడానికి కూడా ఎలాగో ఉంటాయి కాబట్టి నేను చిన్న చిన్నగానే చేస్తాను. అందుకే సన్నగా కూడా వస్తాయి చిన్నగా చేసుకుంటే. ఇలా చక్కగా ఇలా కాల్చేసుకోవాలి. చూసారా ఎలా కాలిపోయిందో. చపాతీని ఇలా ట్రయాంగిల్ షేప్లో చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని కాల్చుకుందాం. దీనికి ఏంటంటే పైన వెనకాల కూడా ఆయిల్ పెట్టుకోవాలి. చపాతీ కదా, ఇవి ఏ కూరతో తిన్నా బాగుంటాయండి. ఉట్టిగా కూడా తినేయచ్చు అనమాట. కూరనే కాదు, ఉట్టిగా కూడా తినేసేయచ్చు. ఇలా చక్కగా మంచి కలర్ వచ్చేటట్టు కాల్చుకోవాలండి. కొంచెం ఆయిల్ ఈ పక్కన ఇలా పెట్టేసుకుందాం. ఇలా ఎర్రగా కాల్చుకోవాలండి. రెడీ అయిపోయింది మన చపాతీ. ఇలాగా చక్కగా రెడ్గా కాల్చేసుకున్నాం కదండి. కొంచెం ఎర్రగానే కాలాలి, ఎందుకంటే కొంచెం మెత్తుకూర వేసాం కాబట్టి పచ్చి స్మెల్ వచ్చేది. అందుకే ఎర్రగా కాల్చాను. ఇలా రెడీ అయిపోయినాయి. దీన్ని మనం ఇప్పుడు కూరతో కానీ చట్నీతో కానీ తిన్నా చాలా టేస్ట్గా ఉంటాయి. ఉట్టిగా కూడా తినేసేయచ్చు. ఇంత మంచి హెల్తీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీతో షేర్ చేసుకోవడానికి నాకు ఛాన్స్ ఇచ్చింది. థ్యాంక్స్. నాకు ఇలాగే సపోర్ట్ చేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.